నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, అయితే ఒక హిందువుగా మనం అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? కొంతమంది చూసుకుంటే బాగా ధనవంతులుగా ఉంటారు, కొంతమంది చాలా పేదవాళ్ళుగా ఉంటారు. అసలు దేవుడి అనుగ్రహం మనకి కలగాలి, దేవుడు మనల్ని మంచిగా చల్లగా చూడాలి, ఆయన అనుగ్రహం మనకి ఉండాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులేంటో మా కోసం తెలియజేయండి. చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనే సందేహం అడిగావు చూడండి. ఇది చాలా చాలా మందికి ఉన్నటువంటి డౌట్లని క్లియర్ చేయడమే, వాళ్ళకున్న సందేహాన్ని. అయితే కొంతమంది దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో కూడా దండం పెట్టుకోవచ్చు కదా, మన ఆత్మే పరమాత్మ, మన దేవుడు కదా అని రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తుంటారు. తప్పు లేదు. ప్రపంచమంతా వర్షం కురిచినా, అంటే ప్రపంచమంతా నీరు అనేది వచ్చి పడ్డా, ఈ నీరంతా కలిసి పోయి చేరవలసింది సముద్రంలోనే. అట్లాగే ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పినా, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా లాస్ట్కి చివరికి వచ్చి చేరవలసింది స్పిరిచువల్గా దేవాలయం, భగవంతుడి దగ్గరికి. అయితే ఇక్కడికి ఎందుకు రావాలి అనంటే, సముద్రానికి ఈ నీరంతా ఎందుకు రావాలి అంటే చెప్పలేనిది. అలాగే గుడికి ఎందుకు రావాలి అంటే, గుడిలో మాత్రమే ప్రాణం ఉంది, జీవం ఉంది, ప్రాణశక్తి. అయితే ఆ ప్రాణశక్తి అనేది చాలామంది, నాకు గుడిలో దేవుడు ఉన్నాడా చూపించు అన్నవాళ్ళు ఇప్పుడేం కాదు, యుగాల నుంచి కూడా ఉన్నారు. అవును, ఈ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది, అసలు దేవుడు అనే వాళ్ళు ఉన్నాడా అని. దీన్ని ప్రతి ఒక్కరూ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి రాయే కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ ఎక్కడి దాకా అవసరం లేదు. నిత్యం పూజించేటువంటి పూజారి కూడా గుడిలో రాయి మనమే కదా ప్రతిష్ఠ చేసింది, రాయే కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దాంట్లో అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అలాగే ఆ రూపాన్ని చూసి భగవంతుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నాడు అని పూజించే పూజారులు ఉన్నారు. అంటే వాళ్ళ రిసీవింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ శక్తి, వాళ్ళకున్న మెమరీస్ పవర్ని బట్టి వాళ్ళు రిసీవింగ్ చేసుకోగలుగుతారు. అయితే ఎవరు ఎలా చేసుకున్నా చేసుకోకపోయినా ఆ రాతికి జీవం ఉంది, ప్రాణం ఉంది. ఆ దేవాలయానికి చెప్పలేనంత శక్తి అనేది ఉంది. మనము సూర్యుడిని చూస్తున్నాం, ఆ కిరణాలు మన పైన పడి మనకు ఎంతో ఉపయోగాన్ని కలగచేస్తున్నాయి. అంతకంటే 10,000 రెట్టింపు కలిగినటువంటి శక్తి కలిగిందే దేవాలయము. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక స్త్రీ గర్భంలో ఒక బిడ్డ, ఆ బిడ్డ పుట్టుకతోనే ప్రాణం ఉండదు. 5-6 మాసాల్లో మాత్రమే సంధ్యా సమయం అన్నట్టు, పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చే ప్రారంభ సమయాన్ని సంధ్యా సమయం అంటారు. అలాగే ఈ 5వ మాసం వెళ్ళిపోతూ 6వ మాసం వచ్చే దానిలో ఆ బొమ్మకి ప్రాణం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడే ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డకు జీవం వస్తుంది. మరి దీన్ని ఎవరు ప్రాణాన్ని ప్రవేశపెట్టారు అంటే ఎవరు చెప్పలేరు దానికి. అలాగే మనిషి నేనున్నాను, నాలో ప్రాణం ఎక్కడుంది చూపించమంటే నేను చూపించలేను. కానీ నేను మాట్లాడుతున్నా, నా పనులన్నీ చేస్తున్నా, నేను జీవిస్తున్నా, చక్కగా నడుస్తున్నా, పనుకుంటున్నా, తింటున్నా, నిద్రలేస్తున్నా, యథావిధి జీవితం అనేది జీవన విధానం సాగుతూ ఉంది. కానీ నాలో కళ్ళు కావాలంటే చూపించగలను, నాలో గుండె కావాలంటే చూపించగలను, నాలో దమ్ము అంటే ఊపిరి, ఆక్సిజన్ అనేది ఏంటి అనేది చూపించగలను, కిడ్నీలు, అనేకమైనటువంటి పార్ట్లన్నిటిని చూపించగలను. కానీ నాలో ఉన్న ప్రాణాన్ని చూపించమంటే నేను చూపించలేను. సరే, నువ్వు డాక్టర్ అనుకోండి, నువ్వే డాక్టర్ అనుకో, నువ్వు నా ప్రాణాన్ని చూపించమంటే నువ్వు కూడా చూపించలేవు. నాలో ఏదైనా దెబ్బతిన్న నాలో ఉన్నటువంటి పార్ట్లు ఏదైనా దెబ్బతిని ఉంటే వాటిని నువ్వు నయం చేయగలవు, బాగు చేయగలవు, అంతవరకు మాత్రమే. కానీ నా ప్రాణాన్ని చూపించమంటే చూపించలేవు, దాన్ని కాపాడమంటే కాపాడలేవు. ఆ ప్రాణమే మనిషికి ఎలా కనపడకుండా ఉందో,
మనిషిలో ఉన్నటువంటి ప్రాణం వస్తువు రూపేణ ఎట్లా కనపడకుండా ఉందో అట్లాగే ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహాలలో అణువణువు అన్ని విగ్రహాలలో జీవం అనేది ప్రాణం మనకు ఎలా కనపడకుండా ఉంటుందో అలాగే ఆ మూర్తి అనే విగ్రహాలలో ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది. దాన్ని ప్రాణ ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్టాపన. అది ధ్వజస్తంభం కావచ్చు, లేదా అణువణువు ఆ దేవాలయంలో ఉన్నటువంటి అనేక మూర్తులు ఉన్నటువంటి కూర్చొని ఉన్నటువంటి రూపం, అది హిందూ సమాజంలోనే హిందూ దేవాలయాల్లోనే రూపం ఉంటుంది, దానికి జీవం ఉంటుంది, దానికి ప్రాణం ఉంటుంది. అదే సనాతనం, అదే మన యొక్క సంప్రదాయం, మన సంస్కృతి. దానికి రూపం ఉంది. మిగతా ఏ దానికి రూపాలు లేవు, మిగతా ఎవరికి కూడా రూపాలు లేవు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ విగ్రహాలలో ప్రాణం అనేది కనపడదు. మనం అక్కడికి వెళ్ళి మన మనసులో కోరికని ఏమని, స్వామి నాకు ఆర్థికపరమైనటువంటి యోగాన్ని ప్రసాదించు అని మనము తలుచుకుంటాం. తలుచుకున్నప్పుడు అది శుభ సమయం అయి ఉండాలి. ఏమిటి శుభ సమయం? దాన్ని గుడ్ టైం అంటారు ఇంగ్లీష్లో. ఆ సమయము శుభ సమయం అయినట్టయితే, గుడ్ టైం అయినట్టయితే మనం తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గుడిలో ఉన్నటువంటి ఆ దేవుడు తదాస్తు అని ఆశీర్వదిస్తాడు. ఇంకా వీడి జీవితమే తలరాతే మారిపోతుంది. వీడి జీవితము, వీడి తలరాత మారిపోతుంది. వీడు అంచెలంచెలుగా ప్రతి విషయాల్లోనూ వాడు ఏది చేసినా కూడా 3 పూలు 6 కాయల దినదినము వాడు అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటాడు. వాడు ఉన్న పలానా రాత్రికి వాడు కోటీశ్వరుడు అవుతూ ఉంటాడు. చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మళ్ళీ అందరికీ అసూయ కలుగుతుంది. ఏంటి, మనము ఎంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా, ఇంట్లో అందరం కలిసికట్టుగా కష్టపడుతున్నా, తినడానికి కష్టపడుతున్నాము. వీడు మన ముందర రాత్రికి వీడు ఇల్లు కట్టేస్తున్నాడు, వీడు అందమైన సుందరమైన కార్లు కొంటున్నాడు, వీడు నగలు ఎచట్రా వీడు భోగభాగ్యాలన్నీ చూడలేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అసూయపడేలాగా ఉంటుంది వాడు అభివృద్ధి. అక్కడ వాడు మొక్కినటువంటి సమయం అనేదే, వాడు ఆ దేవాలయానికి వెళ్ళిన టైం అనేదే గుడ్ టైం. ఆ సమయంలో వాడు కోరుకునేది ఫలించింది. మనం ఇంకొకడు నేను దేవుడికి పోయి మొక్కుతున్నా, దండం పెడుతున్నా అంటే వాడు పోతున్న టైం అనేది, వాడు ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నాడు. వాడు పోయిన టైం అనేది బ్యాడ్ టైం. వాడు పోయిన టైమే బ్యాడ్ టైం. భగవంతుడు కరుణించలేదు. కాబట్టి అప్పుడు వీడేమంటాడంటే అక్కడ దేవుడే లేడు, అక్కడ దేవుడే లేడు, ఎక్కడున్నాడు ఉంటే నాకు చూపించు దేవుడిని అని వాడు అంటాడు. ఇక్కడ వాడు పోయినటువంటి సమయం అనేది బ్యాడ్ టైం అన్నాను కదా. ఆ బ్యాడ్ టైంలో పోవడం వల్ల అక్కడ వాడికి ఎటువంటి ఫలితం లేదు. అందుకే దానికి ఒక సమయము, సందర్భము అంటూ ఏ దానికైనా ఉంటుంది. దానికి కాలము అని కూడా ప్రతి ఒక్కరు దానికి కాలమే నిర్ణయిస్తుంది అని చెప్తారు. ఆ కాలం అనేదే మనం కనుక్కోవాలి. ఈ కాలం ఏమిటి, ఆ కాలం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా మనము గ్రహించాలి. ఇంత డెప్త్గా, ఇంత ప్రతిదీ మనం సూక్ష్మంగా ఆలోచించి, అన్వేషించి, గ్రహించి మనం చెప్తున్నా లాస్ట్కి ఈడు పిచ్చోడు ఉన్నట్టున్నాడు అనేవాడు ఉంటాడు. ఉన్నారు. మనం ఎక్కువగా డెప్త్గా వెళ్ళిపోయినామనుకో, చూసి అరే ఈడో పిచ్చోడు అన్న టైప్ అలా అనేవాళ్ళు ఉన్నారు. ఇలా వీటికి అర్థం కాదు అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇందాక చెప్పాను కదా, మనలో ఉన్న ప్రాణాన్ని చూపిమంటే మనం ఎలా అయితే డాక్టర్ చూపించలేడు. దైవత్వాన్ని చూపించడం, ఆ గుడిలో జీవం ఉంది, ప్రాణం ఉంది అంటే కూడా అక్కడ ఉన్న పూజారి కూడా చూపించలేడు. ఆ పూజారికే సందేహం. ఎందుకంటే అతను వచ్చే పోయే భక్తులందరినీ అనుగ్రహించగలడు, కానీ అక్కడ ఉన్నటువంటి దైవాన్ని గుర్తించలేడు. ఎందుకంటే అది నేనే కదా ప్రతిష్ఠ చేశాను, నా చేతులతో నేనే కదా ప్రతిష్ఠ చేశాను, నేను ప్రతిష్ఠ చేసిన విగ్రహమే కదా, ఇది ఒట్టి రాయే కదా అని తను భ్రమలో ఉంటున్నాడు. అందుకనేసి తన జీవితము, తన భవిష్యత్తు కూడా అలాగే కష్టాల్లోనే ఉంటుంది.
వచ్చే పోయే భక్తులందరినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు కానీ అక్కడ ఉన్న పూజారిని అనుగ్రహించడం లేదు. ఎందుకంటే అక్కడ అతను కనుక్కోలేకున్నాడు, అతను చూపించలేకున్నాడు. ఇక్కడ డాక్టర్ కూడా మనలో ఉన్న ప్రాణాన్ని ఎలా చూపించలేకపోతున్నాడో దేవుణ్ణి కూడా పూజారి చూపించలేకపోతున్నాడు. చెప్తాడు, అందరికి చెప్తాడు, కానీ అతను నమ్మడు. ఎప్పుడైతే తనకు ముందు భగవంతుడి మీద ప్రేమ భక్తి అన్నది ప్రతి సెకండు కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేసి జీవిస్తూ చేస్తున్నట్టు పూజా కైంకర్యాలన్నీ కూడాను ప్రేమతోనూ నమ్మకంతోనూ భక్తితోనూ చేస్తున్నప్పుడే భగవంతుని అనుగ్రహం అందరికీ కలిగేలా చేయొచ్చు. మనం కూడా ఆ అనుగ్రహాన్ని పొందవచ్చు, చక్కగా మనము పుణ్యాత్ములు కావచ్చు. అయితే ఇక్కడ అందరూ కాదు, కొంతమంది మాత్రము అలా ఉంటారు. కొంతమంది మంచి నమ్మకంతో ప్రేమతో భక్తితో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా ఇప్పటికి ఇంకా ధర్మం 4 పాదాల మీదనే నడుస్తూ ఉందన్నమాట. అంటే అందుకనేసే మనము ఎవరైనా సరే దేవాలయానికి వెళ్ళడం అనేది అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే ఉన్నాడు అన్నది వాస్తవం. దాన్ని మనము నమ్మకంతో ఉన్నది అంటే ఉంటుంది, లేదు అంటే ఉండదు. అక్కడ ఉంటుంది, మనకు ఉండదు. మన నమ్మకం మనకు అక్కడ లేదు అన్నా కూడా అక్కడ ఆయన ఉంటాడు, కానీ మన దృష్టిలో మాత్రమే ఆయన అక్కడ లేడు అన్నది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు అక్కడ కనిపిస్తున్నాడు, సూర్యుడు ఉన్నాడు అంటే ఆడక ఉన్నాడు. నువ్వు చెప్పేది ఏమిటి? సూర్యుడు ఉన్నాడు అని లేదు. కనపడుతున్న సూర్యుడిని లేడు అంటే ఎట్లా? ఆడ కనిపిస్తున్నది మనం అందరం చూస్తున్నాము. అక్కడ సూర్యుడు ఉన్నాడంటే ఎట్లా ఉన్నాడో అలాగే ఇక్కడ మనం శివుడిని చూస్తున్నాము, శివుడు అక్కడే ఉన్నాడు సాక్షాత్కారంగా. అది వాస్తవమే. అంతేకాని అక్కడ దేవుడు లేడు అన్నాడంటే మన కోరిక నెరవేరనంత మాత్రాన అక్కడ దేవుడు లేడు అంటే వాడు జీవితంలో ఫెయిల్ అయినటువంటి వాడు. ఇప్పుడు చదువులో కూడా బాగా చదివితే పాస్ అవుతారు, చదవకపోతే ఫెయిల్ అవుతారు. చదువులో ఫెయిల్ అవ్వడం పక్కన పెడేస్తే వీళ్ళ జీవితంలో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు, జీవితం అనే సబ్జెక్ట్లో కూడా అంటే వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళు భూమికే బరువు, భూమికే బరువు. అవును, మరి వాస్తవం అంతే. ఫెయిల్ బట్ చదువులో ఫెయిల్ అయితే మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. అసలు దేవుడే లేడంటే వాడు జీవితంలో ఫెయిల్యూర్ అనే అర్థం అన్నమాట. నిజంగా గురుగారు, యద్భావం తద్భవతి అన్నట్టు మనం నమ్మిన చోట మన నమ్మకాన్ని దేవుడిగా, తల్లిదండ్రులుగా, విద్యగా, మన భవిష్యత్తుగా అన్ని ఇలానే మన నమ్మకాన్నే మన జీవితం ముందుకు తీసుకెళ్తుంది అంటారు. వాస్తవం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.